నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక మైనర్ బాలుడి కస్టడీ విషయంలో గౌరవ రాజస్థాన్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఇంద్రజిత్ సింగ్, జస్టిస్ భువాన్ గోయల్ ఒక తీర్పు ఇచ్చారు. ఇది 21 ఆగస్టు 2024 నాడు వచ్చింది. మైనర్ బాలుడి కస్టడీ అతని సొంత తల్లి దగ్గర ఉంటే అతను వెల్ఫేర్ బాగుంటుంది, అభివృద్ధిలోకి వస్తాడు, చదువు కూడా బాగా వచ్చే అవకాశం ఉంది అని ఇద్దరు జడ్జిల ధర్మాసనము తల్లికే ఇవ్వాలి కస్టడీ అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో మైనర్ బాలుడు భర్త యొక్క తల్లిదండ్రి దగ్గర ఉంటున్నాడు, వాళ్ళే చూస్తున్నారు. భర్త దురదృష్టవశాత్తు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ మైనర్ బాలుడి కస్టడీ గ్రాండ్ మదరు గ్రాండ్ ఫాదర్ దగ్గర ఉంది, అక్కడే ఉంటున్నాడు. నా కొడుకును నాకు ఇప్పియండి అంటే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే రాజస్థాన్ హైకోర్టులో హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్ ఫైల్ చేసింది కన్న తల్లి. నా కొడుకు నా దగ్గరే ఉండాలి, నాయనమ్మ తాతగారి దగ్గర ఉండడం ఏంటి, ఆ పిల్లాడి వెల్ఫేర్ నేనే చూసుకుంటాను, కష్టపడతాను, నేను స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాను, నాకు ఆదాయం ఉంది, ఆ పిల్లాడు వెల్ఫేర్ నేనే చూడగలను అంటే ఇరుపక్షాల వాదనలు విని కంక్లూజన్కి వచ్చింది ఇద్దరు జడ్జిల ధర్మాసనం. మైనర్ పిల్లాడు తల్లి దగ్గరే ఉండాలి, ఆ వెల్ఫేర్ తల్లే చూస్తుంది అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఇట్లా మైనర్ పిల్లాడి కస్టడీ తల్లికే ఇవ్వాలి అని కండిషన్ పెట్టింది. జాగ్రత్తగా చూసుకోవాలి, చదువు బాగా చెప్పించుకోవాలి, కష్టపడాలి, మైనర్ పిల్లాడు వెల్ఫేర్ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హేబియస్ కార్పస్ రిట్ పిటిషన్లో గౌరవ రాజస్థాన్ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం. థ్యాంక్ యూ.